దానాలు మళ్ళీ తప్పాలు చేస్తే దేవుడిని తలుచుకొని చేయాలి, దేవుడి గురించి చేయాలి, దేవుడి ప్రీతి పొందడానికి చేయాలి అని చెప్పారు మాతాజీ. ఉమ్. ఇంకెవరైనా చెప్తారా? ఇంకా ఏ గుణాల్లో మనం ఏ గుణాల్లో ఏమేమి చేస్తాం? అదే మాతాజీ 3 గుణాల గురించి తపస్సు చేసేది చెప్పారు మాతాజీ. సత్వగుణము, రజోగుణము, తమో గుణం గురించి, ఆ గుణాలలో ఏం చేస్తే ఏ దానాల గురించి చెప్పారు, ఏ దానము ఎప్పుడు చేయాలి, ఎట్లాంటి టైంలో చేయాలి, దానాలు తెలుసుకొని చేయాలి అని చెప్పారు. 3 గుణాల్లో ఉన్న వాళ్ళు ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటారు, దానాలు, అవును. తపస్సు, అవన్నీ ఏమేం చేస్తారు, ఎలా ఉంటారు. దీనికి అధిపతి కూడా ఉన్నారు కదా మాతాజీ, దీనికి వీరు ఉంటారు. సత్వగుణంకి విష్ణుమూర్తి, రజగుణంకి బ్రహ్మ, తమో గుణంకి శివ అని. హరి కృష్ణ. చెప్పండి. ఇంకా ఓం తత్సత్ అనే విషయం గురించి మనం చదువుకున్నాము. అది భగవంతుని నామాన్ని సూచిస్తుంది. ఓం అనేది ముందు భగవంతుని నామాన్ని సూచిస్తుంది అని మనం వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇవాళ 18th చాప్టర్ చెప్పుకున్నాం. 18th చాప్టర్ లో లాస్ట్ లో కొన్ని 42 నుంచి 42 శ్లోకము, అట్లాగా మొత్తం కలిపి 7 శ్లోకాలు ఉన్నాయి. కానీ అసలు 18th చాప్టర్ ఏం చెప్తుంది అంటే కనుక 18th చాప్టర్ ముందు చాప్టర్స్ ఏవేవైతే ఉన్నాయో, ఎన్ని చాప్టర్స్ చదువుకున్నాం మనం ఇప్పటికీ? 17 కదా. ఆ 17 చాప్టర్స్ యొక్క ఏంటంటే సమ్మరీ ఇందులో చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటి మనం ఏం తెలుసుకుంటాము అంటే, లాస్ట్ చాప్టర్స్ లో అంటే గడిచిన 17 అధ్యాయాల్లోనే ఏమేం చెప్పారు అనే విషయాన్ని గురించి ఇందులో తెలుసుకుంటాం. ఏం చెప్పారు ఎవరికైనా తెలుసా? గుర్తుందా? ఏమేం చదువుకున్నాం ముందు ఆ జరిగిన అధ్యాయాల్లో? ఏం చెప్పుకున్నాం? సరే, ఫస్ట్ 6 అధ్యాయాల్లో ఏం చెప్పుకున్నాం? అది ఎలాంటి కర్మ చెయ్యాలి అనే విషయం గురించి, వాటి గురించి చెప్తున్నాం. అయితే ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయడం, దాని గురించి చెప్పుకున్నాము. దానికంటే కర్మని త్యజించేదానికంటే కర్మ ఫలాన్ని త్యాగం చేయడం అనేది బెస్ట్. అది చదువుకుంది. అయితే ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే సన్యాసము, త్యాగం, ఆ రెండిట్లో ఏది గొప్పది అని ఎట్లా అడుగుతున్నాడు అనమాట. వాటి గురించి, వాటి యొక్క ప్రయోజనం గురించి చెప్పు అని కృష్ణాన్ని అడుగుతున్నారు. మీకు ఐడియా ఏమన్నా ఉందా సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి అని? అంటే మాతాజీ సన్యాసం అంటే అంటే ఈ భావబంధాలను మొత్తం త్యజించి భక్తిలోకి వెళ్ళడము, ఈ భౌతిక సంబంధాలంటే ఫ్యామిలీ టైప్ లాగా ఇవన్నీ ఏం తీసుకోకుండా ఉండేదే కదా మాతాజీ అని అనుకుంటున్నా మాతాజీ నేను. త్యాగం అంటే ఏంటి? త్యాగం అంటే ఇంకా మనము కరెక్ట్ ఏ దాని గురించి ఆశించకుండా ఉండాలి మాతాజీ, నిస్వార్థంగా ఉండాలి, ఏ దాన్ని ఆశించకూడదు అనమాట భౌతిక బంధాల గురించి. అది త్యాగం అంటారా? ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా చెప్పండి. కర్మ చేయటము, దాన్ని ఫలం ఆశించకపోవటం త్యాగం మాతాజీ. త్యాగం అంటే మరి ఇంకెవరైనా చెప్తారా? ఇది పెద్ద టెస్ట్ ఏం కాదు, మీకు మీకు ఏమర్థమైంది, ఎలా అనుకుంటున్నారు చెప్పండి. చెప్పండి మాతాజీ.
త్యాగులు సన్యాసి అవ్వచ్చు, కానీ సన్యాసులు త్యాగి అవ్వలేదు. అంటే ఐ మీన్ త్యాగం అంటే ఏంటంటే నార్మల్ మా ఫ్యామిలీ లైఫ్ లో కూడా వాళ్ళు త్యాగం చేసి భక్తి చేయొచ్చు. సన్యాసులు అయితే వాళ్ళు మొత్తం ఇలాంటి ఫ్యామిలీ లైఫ్ ఇలాంటి వదిలేసి వాళ్ళు ఒట్టి భక్తి చేస్తారు. అది సన్యాసి. ఇంకా ఇంకెవరైనా చెప్తారా? కుమారి మాతాజీ చెప్తారా మీరేమన్నా? సరే చెప్పుకోలేదు. అయితే ఏంటంటే వాళ్ళు సన్యాసి అనే వాళ్ళు ఏం చేస్తారటంటే వాళ్ళు మామూలుగా చేసే నిత్య కర్మలు ఏవేవైతే ఉంటాయి, రోజువారీ సంధ్యావందనాలు చేయడం, తపస్సు చేసుకోవడం, అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారట. సో అది సన్యాసం అన్నమాట. ఈ భౌతికమైన విషయాలను, భార్య పిల్లలు, ఇల్లు వాకిలన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయి చేసుకుంటారు. త్యాగం అంటే ఏంటంటే ఇక్కడ మనకి చెప్తున్నారు, కృష్ణ చెప్తున్నారు అనమాట. త్యాగం అంటే ఏంటంటే త్యజించడంట. భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మల్ని వదిలిపెట్టడం సన్యాసులు చేసే పని అయితే అన్ని కర్మల్ని వదిలిపెట్టడం, వాటి ఫలితాలని వదిలిపెట్టడం త్యాగం అంటారట. అయితే ఇక్కడ మనము త్యాగం అంటే ఇంకొక విషయం కూడా తెలుసు అనమాట. ఇప్పుడు నా దగ్గర లేదనుకోండి, నేను వదిలిపెట్టేస్తున్నాను అని అంటే త్యాగం కాదు. సరేనా? ఇప్పుడు నా దగ్గర ఏమనాలి, మంచి ఇల్లు, ఇవి పెద్ద ప్యాలెస్ అవి ఉన్నాయి అనుకోండి, అవి వదిలిపెట్టేయడాన్ని త్యాగం అంటారు. ఎలా అయితే భరత్ మహారాజ్ చూడండి, ఆయన అన్ని రాజ్యాన్ని, సంపదల్ని అన్నిటినీ వదిలిపెట్టేసి వచ్చేసారు. అది త్యాగం చేసి సన్యాసం లాగా, అంటే భక్తి చేయడానికి వచ్చేసారనమాట. అంతేగాని నా దగ్గర లేకుండా నేను వదిలిపెట్టేయడం కాదనమాట. లేదు కాబట్టి ఏమంటారంటే నేను అన్ని వదిలేశాను అనడం త్యాగం కాదుట. ఉన్నదాన్ని వాళ్ళు వదిలిపెట్టేయడాన్ని త్యాగం అంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ కూడా మనం చూస్తే అన్ని రకాల ఒక రాజుగా ఉండవలసిన అన్ని ఉన్నాయి, అయినా సరే అతన్ని ఎట్లా ఉన్నాడు. అలాగే భరత్ మహారాజు వచ్చి మొత్తం అన్ని రాజ్యాన్ని పిల్లలకి అందరికి అప్పగిచ్చేసి, ప్రేమించే జనులు అందరూ ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ గీమిలీ అన్ని ఉన్నారు, అంత రాజ్యం ఉంది, అంత సంపదని వదిలిపెట్టేసి తను అడవికి వచ్చేస్తారనమాట. దాన్ని త్యాగం అంటారు. అయితే ఇక్కడ ఈ రెండింటిని అంటే త్యాగం ఏంటంటే మనం చేసిన కర్మకి ఎలాంటి ఇది ఆశించకుండా, అంటే ఫలితాన్ని ఆశించకుండా ఉండేది. వాళ్ళు నిత్య కర్మలు కూడా చేస్తూ ఉంటారు, అంటే ఈ పూజ చేయడం గాని, భగవంతుని ధ్యానం చేయడం కానీ చేస్తూ ఉంటారు, కానీ వదిలిపెట్టేసి వస్తారనమాట. ఏంటి మాతాజీ, సబిత మాతాజీ అన్నారు? గౌతమ్ బుద్ధుడు కూడా కదా మాతాజీ, అన్ని ఉన్నాయి కరెక్ట్. అలా ఉన్న వాటిని వదిలిపెట్టడం అన్నమాట. ఇప్పుడు లేకుండా మనం మామూలుగా ఉన్నాం అనుకోండి, దాన్ని త్యాగం చేయడం అని అన్నారు అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే నిత్య కర్మలు అని, కామ్య కర్మలు అని చెప్తున్నారు. నిత్య కర్మలు అంటే ఏంటి, శాస్త్రాల్లో చెప్తారు కదా మనకి, రోజు భగవంతుని ధ్యానం చేయడం, సంధ్యావందనం చేయడం, అలాంటివన్నీ అన్నమాట. ఆ నిత్య కర్మలు సన్యాసులు చేస్తూ ఉంటారట. కామ్య కర్మలు ఏంటంటే ప్రత్యేకంగా ఏదైనా ఒక కోరిక తీర్చుకోవడానికి చేసే వాటిని కామ్య కర్మలు అంటూ ఉంటారు. సో ఇక్కడ త్యాగం చేయడం అంటే రెండింటిని వదిలిపెట్టడం. సన్యాసులు చేసేదేమో ఒకటి అంటే కామ్యకర్మలు వదిలిపెడతారు, కానీ నిత్య కర్మలు చేస్తూ ఉంటారట. సో ఈ త్యాగాన్ని గురించి ఏంటంటే ఇక్కడ మనకి గౌరంగ దర్శన ప్రభు చెప్తారు, రెండు అభిప్రాయాలు ఉన్నాయట. ఒకటి, సమస్త కామ్య కర్మలు దోషాలు లాంటి వాటిని వదిలిపెట్టాయట. కొందరు సాధువులు ఏం చేస్తారట, యజ్ఞ దాన తపస్సుల కర్మల్ని ఎప్పుడు విడి వదిలేయద్దు, అంటే విడిపడరాదు అని చెప్పేసి చెప్తున్నారట. ఎందుకంటే అవి హింసతోటి కూడుకున్నాయని చెప్పేసి వేదాల్లో నిర్దేశించబడిందని చెప్తూ ఉన్నారు. మానవుడికి ఎలాంటి పాపము కలగదని చెప్తున్నారట. సో ఇట్లాగా రెండు రకాలు ఉన్నాయని. అయితే కృష్ణ ఏం చెప్తున్నారంటే ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనం భగవద్గీతలో కృష్ణ అర్జున్ని సంబోధించేది, అర్జునుడు కృష్ణాన్ని సంబోధించేది, ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ శ్లోకంలో కేసి సంహార అంటారనమాట అర్జున కృష్ణని. అంటే కేసి అనే రాక్షసుని సంహరించిన వాడు అని చెప్పేసి చెప్తూ అంటున్నారు అనమాట. కేసి తెలుసు కదా, కేసి ఆయన సంహరించాడు కాబట్టి. అలాగే ఇక్కడ అర్జునుడిని కృష్ణ ఏం పిలుస్తున్నారంటే పురుష వ్యాఘ్రం అంటే పులి అన్నమాట. పురుష అంటే మనుషుల్లోనే నువ్వు పురుషుల్లోనూ పులి వంటి వాడివి అని. అంటే సామాన్య మానవులందరూ ఆయనను చూసి బెదిరిపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, అందుకని పురుష వ్యాఘ్ర అన్నమాట. అడవిలో కూడా చూడండి, చిన్న చిన్న జంతువులు గాని మిగతావన్నీ ఏమన్నా ఉంటే అవి సింహాన్ని గాని పులిని గాని చూసి భయపడుతుంటాయి కదా, అలాగనమాట. సో అలాంటి ఇది ఉన్నవాడు కాబట్టి పురుషులలో పులి వంటి వాడా అని చెప్పేసి ఇక్కడ ఆయన పిలుస్తున్నారు, అర్జునుడిని పిలుస్తూ
త్యాగం అంటే దాని గురించి నా కృష్ణుని అభిప్రాయం గురించి చెప్తున్నారు. త్యాగాన్ని అనుసరించి 3 విధాలుగా చెప్తున్నారు అనమాట. యజ్ఞం గాని, దానం గాని, తపస్సు. ఇవన్నీ ఎప్పుడు విడవకూడదు అనమాట. విడవకుండా ఉండడము, అవి ఎప్పుడు చేస్తూనే ఉండాలి, వాటిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు అని చెప్తూ, ఈ యజ్ఞ దాన తపస్సులు అనేవి మహాత్ములకి పవిత్రతని చేకూరుస్తాయి కాబట్టి అవి కంపల్సరీగా చేస్తూ ఉండాలి. కానీ మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగం చేస్తారని. అయితే కర్మలు అన్నాను చూసారా, నిత్య కర్మలు అని చెప్పాము, తర్వాత కామకర్మలు. కామ్య కర్మలు అంటే మన కోరికలు తీర్చుకోవడానికి చేసేవన్నమాట. ఆ కామ్య కర్మల్ని ఎలా చేస్తారు అంటే, ఒక కర్మ ఏదన్నా అంటే ఒక పని కానీ ఒక ఏదన్నా చేస్తున్నాము అంటే గనక దానిలో మనము ఎలాంటి ఆసక్తి లేకుండా, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే నాకు రిటర్న్ ఏమొస్తుంది అని ఆలోచించకపోవడం. అలాగే ఒక సపోజ్ మనం ఇంట్లో పిల్లలకి మనల్ని చూస్తూ ఉంటాము, మనం చేస్తూ ఉంటాం. మనం ఎలా అనుకోవాలి, మన డ్యూటీ కాబట్టి చేస్తున్నాం, మనము రిటర్న్ ఏమి ఆశించకుండా చేయడం అన్నమాట. సో ఆసక్తి లేకుండా, దాని రిజల్ట్ మీద ఆసక్తి లేకుండా చేయడం, దాన్ని అదొకటి. అయితే ఎలాంటి ఫల ఆపేక్ష లేకుండా చేయడం. అలాగే ఇంకటి ఏంటంటే అది నా స్వధర్మం, అంటే నేను తప్పకుండా చెయ్యాలి, నా రెస్పాన్సిబిలిటీ కాబట్టి నేను చెయ్యాలి అని మనం కర్మ చేస్తాంట. సో ఏదైనా కర్మ చేసేటప్పుడు మనం ఇలాంటి భావనతోటి ఉండాలి అని ఎవరు చెప్తున్నారు, కృష్ణ అర్జునుడికి చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే, చూడండి ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాము, మాలలు కడుతున్నాము, లేకపోతే మందిరం క్లీన్ చేస్తున్నాము అంటే అది కృష్ణ కోసం చేస్తున్నాం, అందువల్ల నాకు ఏమైనా లాభం వస్తుందా అని ఆలోచించకుండా ఉండడం అన్నమాట. సో కృష్ణ ఏం చెప్తాడంటే, ఆయన అభిప్రాయంలో ఈ సన్యాసము త్యాగము ఒకటే, కాకపోతే ఏంటంటే ఈ కర్మ ఫలం ఏదైతే ఉందో దానిని త్యజించాలన్నమాట, అది త్యాగం అంటారని అని చెప్తున్నారు. ఈ త్యాగము త్రిగుణాలలో ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు మనం 7th చాప్టర్ లో మనం తీసుకునే ఆహారము, తపస్సు, ఇంకా దానము, ఇవన్నీ త్రిగుణాలలో ఎలా చేస్తాము అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం త్యాగం గురించి తెలుసుకుంటున్నాము. ఈ త్యాగంలో 3 గుణాల్లోనూ అంటే సత్వ, రజ, తమో గుణాల్లో ఈ త్యాగాన్ని ఎలా చేస్తారు, ఎవరు చేస్తారు అని. ఓకేనా? ఇప్పటి వరకు ఓకేనా? డిఫరెన్స్ ఏంటంటే ఒక్కటే, ఆ కర్మ యొక్క ఫలితాన్ని మనం ఆశించకుండా చేయడం అని త్యాగం. అయిపోయింది సార్, నువ్వు చెప్పండి. మాతాజీ. ఓకే మాతాజీ. ఓకేనా? సో ఇప్పుడు తమో గుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి త్యాగం చేస్తారట. త్యాగం ఎలా ఉంటుందంటే వాళ్ళకి మోహం అంటే దాని మీద అటాచ్మెంట్ ఉంటూ ఉంటుందని. అయితే వాళ్ళు ఏంటంటే వాటిని వదిలిపెట్టలేరు. వాళ్ళల్లో త్యాగం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం అలాంటివన్నీ ఉండవుట. అలా ఉన్న త్యాగాన్ని తమోగుణ త్యాగం అని చెప్తారు. ఓకే. రజోగుణ త్యాగం ఏంటంటే అది దుఃఖానికి కారణం అవుతుంది. ఈ దేహానికి కావలసిన సౌకర్యాల కోసమే చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది లేదనుకో, నేను ఎలాగా ఉండాలి అని భయపడుతూ ఉంటారు. ఒకవేళ అసౌకర్యం కలిగితే ఎలా ఉంటారు అని బాధపడుతూ ఉంటారట. వాళ్ళని అది రజోగుణంలో ఉన్న త్యాగం అంటారట. తర్వాత సత్వగుణంలో ఉన్న త్యాగం ఏంటంటే మన ధర్మ నిర్వహణ ఏంటి అని తెలుసుకొని మన దేహానికి ఒకవేళ అసౌకర్యం కలుగుతుంది అన్నా సరే దాన్ని వదిలిపెట్టడం అన్నమాట రజోగుణంలో. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం ఎగ్జాంపుల్, భరత్ మహారాజు చెప్పాం కదా, ఆయన అడవులకు వెళ్ళిపోయినారు మొత్తం. అయితే ఇంత రాజుగా చక్రవర్తిగా ఉన్న ఆయన అడవుల్లోకి వెళ్తే ఎలా ఉంటారు, నా దేహానికి అసౌకర్యంగా ఉంటుందా లేదా అనేది ఆలోచించకుండా అన్నమాట. అలా చేసేదాన్ని ఏమంటారంటే సత్వగుణంలో ఉన్న త్యాగం అంటారు. ఇదే సాత్వికం కూడా అంటారనమాట. ఈ త్యాగాన్ని సాత్వికంగా అంటారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా చేసినందువల్ల నాకేం ఫలితం వస్తుంది అనే దాని గురించి కూడా ఆలోచించారనమాట సత్వగుణంలో ఉన్నవాళ్ళు. అయితే ఇలా ఉన్న వాళ్ళు ఏంటి చేస్తారటంటే, అసలు నిజమైన త్యాగం చేసేవాళ్ళు ఎవరు అని అంటే గనక సత్వగుణంలో ఉండి చేసేవాళ్ళు నిజమైన త్యాగం చేసిన వాళ్ళు అవుతారు అని. అయితే త్యాగి కానిటువంటి వాడు ఎట్లా ఉంటారు? అలాంటి వాళ్ళుట మరణానంతరం 3 రకాల కర్మ ఫలాలు అనుభవించాల్సి వస్తుందట. అంటే ఏంటిదంటే నేనే అన్ని అనుభవించాలి. వాళ్ళు అనుకుంటారట నాకే అన్ని కావాలి, అంటే నేనే అన్నిటికీ భోక్తని, అంతా నాకే కావాలి అని కోరిక ఉంటుందట. తర్వాత నరకయాతనలో అనుభవించకుండా ఉండాలి అనే కోరికతో ఉంటారట. తర్వాత 2 కలిపి ఉంటారు. ఒకటేమో ఇష్టము అనిష్టము, ఇంకోటేమో మిశ్రం. అంటే ఇష్టం అంటే సర్వభోగాల్ని నేనే అనుభవించాలి, అనిష్టం అంటే నేను అనుభవించకుండా అంటే కోరిక లేకుండా, అంటే దేని గురించి కష్టాలు రాకుండా ఉండాలి.
అంటే మన నరకానికి వాటికి వెళ్తాం చూసారా, వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ నరక యాతనలు అనుభవించకుండా ఉండాలి అని కోరుకుంటారట. తర్వాత మిష్టం, మూడోది మిష్టం అంటే ఏంటికంటే ఆ సుఖాలని దుఃఖాలని కలిగిస్తూ ఉంటాయి చూసారా, అటువంటి వాటి గురించి సర్వదా విముక్తుడై ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇట్లాగా మానవుడుట త్యాగి కానటువంటి వాడు ఇలాంటివన్నీ కోరుకుంటూ ఉంటారట. అయితే మనం చేస్తున్న ఇప్పటి వరకు ఓకేనా? మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ త్యాగం అంటే ఏంటి, సన్యాసం అంటే ఏంటి? ఓకే, అసలు త్యాగం అంటే ఏంటి, త్రిగుణాల్లో ఏ రకం త్యాగం గొప్పది. సో ఏదైతే చేస్తామో అంటే కర్మల యొక్క ఫలితం లేకుండా చేసుకునేది త్యాగం అంటామని. త్యాగి చెప్పాలి అంటే కనుక సత్వగుణంలో ఉన్న వాళ్ళదే బెస్ట్ అని చెప్తున్నారు. త్యాగము కానిటువంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి కోరికలు ఉంటాయి వాళ్ళకి. అంటే అన్ని భోగాలు నేనే అనుభవించాలని, నరకయాతనలు అనుభవించకుండా ఉండాలి అని చెప్పేసి, మళ్ళీ మానవుడిగా జన్మిస్తూ ఉండాలి అని చెప్పేసి, మళ్ళీ సుఖాలు కలగాలి, దుఃఖాలు లేకుండా ఉండడం అన్నమాట. అలా కావాలి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారట త్యాగి కానటువంటి వాడు. అయితే మనం చేసే ప్రతి కర్మకి 5 అంశాలు దానికి ముడిపడి ఉంటాయన్నమాట, మన కర్మల్ని సిద్ధించి. ఇది ఏ శ్లోకంలో చెప్పారంటే 13th శ్లోకంలో చెప్పారు మనకి ఈ చాప్టర్ లోనే. 13th 14th 5 కారణాలు ఉన్నాయని చెప్తూ ఆ 5 కారణాలు ఏంటి అని 14th శ్లోకంలో చెప్పారనమాట. ఏంటిట? కార్యస్థానం అంటే మన దేహం అన్నమాట. ఇంకొకటి కర్త అంటే ఆ కర్మ చేసేవాడు. కారణం ఆ కర్మ చేయడానికి కావలసిన కారణం, ఎందుకు చేస్తున్నాము అని. తర్వాత చేష్ట, చేష్ట అంటే ఏంటంటే మనం చేస్తున్న ప్రయత్నాలు అంటున్నారు చూసావా, ఎండివర్స్ అంటాము అది. తర్వాత దైవంట అంటే భగవంతుడు, పరమాత్ముడు అని చెప్తారనమాట. ఎవరి సంకల్పం మీద అవన్నీ ఆధారపడి ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఈ 5 అంశాలు ఒక కర్మ అంటే మనం ఒక కర్మ చేస్తున్నామంటే కంపల్సరీగా ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు 5 అంశాలు. ఈ 5 అంశాల గురించి ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? 5 అంశాలు ఒకటి మాతాజీ ఒక్కసారి చెప్పడం మాతాజీ. ఒకటి ఏంటంటే చెప్పండి మాతాజీ. కార్యస్థానం అంటే దేహం, కర్త అన్నారు. కర్త అంటే చేసే అతను. మూడోది మాతాజీ? మూడోది మనం ఏ దాంతో చేస్తున్నాం అంటే ఇంద్రియాలు ఉన్నాయి చూసారా, ఏదో ఒక దాంతో చేస్తాం. ఇప్పుడు మనము చూస్తున్నాం అనుకోండి, ఇది కార్యస్థానం, సరేనా? కర్తని నేను చూస్తున్నాం, ఈ ఇంద్రియాలతో చూస్తున్నాం. అలాగే చేత్తో ఏదైనా చేస్తున్నాను అనుకోండి, చేత్తో చేస్తామంట. ఆ ఇంద్రియాలు దేని ద్వారా కర్మ అనేది చేయబడుతుందో అది, సరేనా? ఇది 4వది వచ్చి ఎండివర్స్, ప్రయత్నం చేస్తాం చూసారా, ఏదైతే పని చేయడానికి కావలసిన ప్రయత్నాలు మనం చేస్తుంటామో అది. 5వది ఏంటంటే పరమాత్ముడు. ఏ కార్యానికైనా సరే ఏంటంటే పరమాత్ముడే చివరికి ఆయన ఇది చేస్తారంట. సో సేమ్ ఇవే మనకి ఇంకొక చోట కూడా ఉంది భగవద్గీతలో. ఎవరికన్నా తెలుసా మీకు? వీటిని నేను చెప్పాను, సరే నేను చెప్తాను. 4th చాప్టర్ 13th చాప్టరా? 5th చాప్టర్ లో నాకు తెలిసి 13th చాప్టర్ లో ఎక్కడ మాతాజీ? అదే పర్ఫార్మర్ ప్లేస్ ఆఫ్ ఫీల్డ్ నోవర్ ఆఫ్ ద ఫీల్డ్. క్షేత్రజ్ఞ. క్షేత్రజ్ఞ ఈజ్ వెరీ డిఫరెంట్. అందులో భగవంతుడు కూడా క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఈ దేహం అయితే చేసే ఈ ఆత్మ ఒక్కటే కాకుండా పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్షేత్రజ్ఞుడు అన్నమాట. అది డిఫరెంట్. అయితే ఇది 5.9 శ్లోకం, సేమ్ డిట్టో ఇదే ఇచ్చారు 5th చాప్టర్ లో 9th శ్లోకం చూడండి. పర్పట్లో మనకి ఇచ్చారు, కృష్ణ చైతన్యవంతంలో శుద్ధ స్థితి అందు కర్త, కర్మ, సన్నివేశము, ప్రయత్నము, అదృష్టం, ఈ 5 విషయాల మీద ఆధారపడి ఉంటుంది మనము ఒక కర్మ అనేది చేసేది అని చెప్తున్నారు. ఓకేనా మాతాజీ? 9th శ్లోకం 5.9 సరేనా? చూసారా పర్పట్లో ఫస్ట్ లైన్ ప్రభుపాద అది ఇచ్చారు. ఓకే, సో ఏ కర్మ అయినా సరే ఈ 5 విషయాల మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనం అనుకుంటా చూడండి, జస్ట్ సింపుల్ గా చెప్తున్నా, మనం ఇప్పుడు ఏదన్నా చేసాము సక్సెస్ కాలేదనుకోండి,
అప్పుడు ఇంకొకటి ఏంటంటే మన లక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇది ఒకసారి నీతేసేవిని మాతాజీ చెప్తూ ఉన్నారనమాట. మన పూర్వకర్మల యొక్క ఫలితం మీద కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది చాలా కష్టపడి చదువుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది మనకి లేదనుకోండి, అంటే మన కర్మలో లేదనుకోండి, లేకపోతే పూర్వకర్మ ఫలితాలను మనం అనుభవిస్తూ ఉన్నామని చూసారా, అప్పుడు మనకి అందులో ఇది లేదనుకోండి, అప్పుడు సక్సెస్ అవ్వము అనమాట. సో కాబట్టి మనం చేసే ప్రతిదీ ఏదంటే మన లక్ మీదను, ఆ తర్వాత పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఈ 5 విషయాల మీద మనం చేసే ప్రతి కర్మ ఆధారపడి ఉంటుంది. తర్వాత నేను పాయింట్స్ వైజ్ గా చెప్తున్నాను, మళ్ళీ మనకు చాలా టైం పడుతుంది చేయాలంటే. సో అయితే ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడైనా సరే శరీరంతో మనం మనస వాచ కర్మణ అని చెప్పుకున్నాం చూసారా, వాటి ద్వారానే చేయబడుతుంది అనమాట. శరీరంతో చేయబడుతుంది, మనస్సు ద్వారా చేయబడుతుంది, తర్వాత వాక్కు ద్వారా కూడా చేయబడుతుంది. అయితే ఇవి శాస్త్రాల్లో మనకి చెప్పుకున్నారు. వాటిని బట్టి ఈ 5 ఈ కర్మ యొక్క 5 అంశాలు ఏవేవైతే ఉన్నాయో అవి ప్రధాన కారణాలుగా నిలిచి ఉంటాయి అన్నమాట. సరే, ఎవరైనా సరే మనము నేనే కర్తని, ఇప్పుడు నేను చేస్తున్నాను కాబట్టి నేనే కర్తని అని అనుకుంటారు అనుకోండి, అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుందిట. ఎప్పుడూ కూడా మనము నేను చేస్తున్నప్పుడు నేనే చేస్తున్నాను అని భావాన్ని మనం పలకకూడదుట. అలా అనుకున్నవాడు బుద్ధిహీనుడు లేకపోతే మూర్ఖుడు అని అంటారట. ఇది 16వ శ్లోకంలో ఉంది. అలాంటి వాళ్ళని ఏమంటారు అని. కాబట్టి ఈ 5 విషయాలని తెలుసుకొని కర్త అనేవాడు ఏం చేయాలంటే నేనే చేస్తున్నాను అని అనుకోకూడదు అనమాట. అలా అనుకుంటే గనక వాళ్ళు నిజంగానే బుద్ధిహీనులు అని చెప్తున్నారు. ఎందుకు అట్లాగా వస్తుందట వాళ్ళకి అని అంటేను, అహంకారంతో వస్తుందట. అహంకారంతో ఉన్నప్పుడు వాళ్ళకి వేరే విషయాల మీద జ్ఞానం ఉండదుట. దేని మీద అన్ని నేనే కావాలి, నేనే చెయ్యాలి, నేనే చేశాను, నా వల్లనే అవుతుంది, ఇట్లాంటి అహంకారం అవన్నీ ఉంటుందట. అందుకని వాళ్ళు అలాగా భావిస్తారు. సరే, ఇక్కడ వరకు ఓకేనా? ఏం చెప్పుకున్నాం ఒక్కసారి చెప్పండి, పాయింట్స్ చెప్పేయండి. ఒక్క నిమిషం. 5 కార్యస్థానము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకములైన యంత్రాలు, పరమాత్మని కార్యక్రమాలు అంటారండి 5. మాతాజీ వినిపించట్లే మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు మాకు. మనం ఈ చాప్టర్ లో సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏంటి ఒక పాయింట్ తెలుసుకున్నాం. సరేనా? త్యాగం అంటే ఏంటి? మనం చేసే కర్మల యొక్క ఫలితాలని ఆశించకుండా ఉండడం, రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చి మన ఆ త్యాగి ఏ గుణంలో ఎలా ఉంటారు. కాబట్టి ఏ గుణంలో అయినా సరే సత్వగుణం అనేది బెస్ట్. సరేనా? అది 4వ పాయింట్. తర్వాత మనం చేసే ప్రతి కర్మ 5 అంశాల్లో ఉంటుంది, ప్రధాన కారణాలుగా ఉంటాయి. అయితే మనం కర్త ఎప్పుడూట నేను అనే అహంకారంతో నేనే చేస్తున్నాను అని ఉండకూడదు. సరేనా? సరేనా? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? అర్థమైందా? అర్థమైంది మాతాజీ. అదే శరీరము, మనసు, వాక్కు అవన్నీ త్యాగిని రజోగుణం ఎట్లా ఉంటారు ఒకసారి చెప్పరా మాతాజీ? కర్మలు చేస్తూ భౌతిక వస్తువులు గురించి చేస్తారు కదా మాతాజీ. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
వాళ్ళకి ఏదన్నా త్యాగం చేయాలనుకోండి, అది చేస్తే నా శరీరానికి ఎలాంటి అసౌకర్యం కలుగుతుంది అని బాధపడతారనమాట. అందుకని వాళ్ళు చెయ్యరట. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సరేనా? ఈ దేహానికి అసౌకర్యం కలుగుతుందండి. అసలు తమో గుణంలో ఉన్న వాళ్ళకైతే అసలు ఏమీ ఉండదన్నమాట. వాళ్ళకి మోహం వాటి మీద. ఇప్పుడు నాకు చాలా ఎక్కువ మోహం కలిగి ఉంటుంది. అట్రాక్షన్ అంటే ఏమంటారు, అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. దాన్ని వదిలిపెట్టలేను కాబట్టి వదిలిపెట్టరు వాళ్ళు. ఇప్పుడు నేను ఇది వదిలిపెట్టేశాను అనుకోండి, వదిలిపెట్టేసినందువల్ల నాకు ఏమన్నా అసౌకర్యం కలుగుతుందా అని ఆలోచించుకుంటారట రజోగుణంలో ఉన్నవాళ్ళు. సరేనా? తమో గుణంలో ఉన్న వాళ్ళు అలాంటివి ఏమి సత్వగుణంలో ఉన్న వాళ్ళు అలాంటివి ఏమి ఆలోచించారు. ఓకే, మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చి ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ కర్మ అనే దాన్ని ఎలాగా ప్రేరేపింపబడుతుంది. ఇప్పుడు నేను ఒకటి చెయ్యాలి అనుకుంటే దానికి కారణం ఒకటి ఉంటుంది అనమాట. అది ఎలాగ చేయబడుతుంది? 3 ప్రేరణలు ఉంటాయట. ఏంటంటే జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత. అయితే ఏంటంటే జ్ఞానము అంటే దేని గురించి అయితే మనం చేయాలనుకుంటున్నామో దాని గురించి తెలుసుకోవడం. రెండోది ఏంటంటే జ్ఞేయము. జ్ఞేయము అంటే ఏంటంటే దాని వల్ల వచ్చే ఫలితం ఏంటి, ఎందుకు చేస్తున్నాం మనం ఆ కర్మ అనేది. ఇంకోటంటే జ్ఞాత అంటే తెలుసుకున్నవాడు, ఆ జ్ఞానాన్ని గురించి తెలుసుకున్నవాడు అన్నమాట. ఈ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుందట. ఓకే, జ్ఞానము, జ్ఞేయం అంటే జ్ఞానము, జ్ఞేయం అంటే జ్ఞానం యొక్క లక్షణం. తర్వాత జ్ఞాత అని ఎవరైతే చేస్తారో ఆ కర్మ వాళ్ళని జ్ఞాత అంటారనమాట. సరేనా? ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు నేను సేవ చేయాలనుకుంటున్నాను, ఏదో ఒక సేవ చేస్తాను. ప్రసాదం ఇస్తాను, లేకపోతే దానం చేస్తాను, ఏదన్నా డొనేషన్ ఇస్తాను అనుకోండి. ఆ డొనేషన్ ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఏ పరిస్థితిలో ఇవ్వాలి అనేది అనుకోవడం, మాకు తెలుసుకోవడం, దాని గురించి తెలుసుకోవడం. ఇప్పుడు నా లక్ష్యం ఏంటి? డొనేషన్ ఇవ్వడం మూలంగా లక్ష్యం ఏంటి? మామూలుగా నేను కృష్ణ కాన్షియస్ లో లేకపోతే నాకు పుణ్యం కలుగుతుంది అని చేయడం. అది దాని యొక్క లక్ష్యం, ఆ జ్ఞానం యొక్క లక్ష్యం. అయితే ఇప్పుడు ఏంటి, ఎవరు చేస్తున్నారు అంటే నువ్వు జ్ఞాత. నేను చేస్తున్నాను కాబట్టి దాని గురించి తెలుసుకునేదాన్ని జ్ఞాత అంటారు. ఓకే, సరే. అయితే ఇవన్నీ ఏంటంటే ఎవరు ఈ 3 అంశాలు ఏంటి? ఈ కర్మ చేయడానికి 3 ప్రేరణలు ఇవి. తర్వాత 3 రకాల అంశాలు ఏంటంటే ఒకటి కర్మ, ఇంకొకటి కారణం, ఏవి ఇంద్రియాలతో చేస్తూ ఉంటామో, మూడోది కర్త, చేసేవాడు అన్నమాట. ఈ 3 కలిపి ఉంటాయి. ఈ 3 ఆ కర్మ యొక్క ప్రధాన అంశాలయ్యి ఉంటాయి. ఓకేనా? మామూలుగా తెలుసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఎప్పుడన్నా చెప్పుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు ఏమన్నా అర్థం కాకపోతే చెప్తాను. సరేనా? ఇప్పుడు అర్థమైందా? జ్ఞానము, జ్ఞేయము, జ్ఞాత, ఇవి 3 ఒక కర్మ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే కర్మ యొక్క 3 అంశాలు. కర్మ కారణం, ఎందుకు చేస్తున్నామో ఆ కర్మ కారణం, కర్త, ఈ 3 అన్నమాట. అయితే భౌతిక ప్రకృతి గుణాల ప్రకారం ఒక జ్ఞానం అనేది 3 గుణాల్లోనూ ఉంటుందట. ఇప్పుడు మనం 3 గుణాల్లోనూ ఉండే ఇందాక ఏం తెలుసుకున్నాము, త్యాగి అంటే ఏంటి తెలుసుకున్నాం. ఇప్పుడు త్యాగం తర్వాత జ్ఞానం ఎలా ఉంటుందట ఆ త్రిగుణాల్లో అనేది చెప్తున్నారు. సత్వగుణంలో ఉండే జ్ఞానం ఎలా ఉంటుందటంటే దేవతల గురించి, మానవుల గురించి, పశువులు, పక్షులు, మృగాలు, వాటన్నిటి గురించి కూడా తెలుసుకుంటారన్నమాట. ఆధ్యాత్మిక స్వభావంలో ఆ జ్ఞానాన్ని చూడడము అనేది సత్వగుణంలో ఉన్న జ్ఞానం. ఓకే, దేని గురించి అయినా తెలుసుకోవడము, ఆధ్యాత్మికంగా తెలుసుకోవడం అనేది సత్వగుణంలో ఉన్న జ్ఞానం అంట. అదే రజోగుణంలో ఉన్న జ్ఞానం ఏంటంటే వివిధ రకాల శరీరాలందు జీవులు ఏ జ్ఞానం ద్వారా మానవుణ్ణి చూస్తున్నారో అని తెలుసుకుంటారట. ఇప్పుడు ఏంటంటే మనము బ్రాహ్మణే గవిహస్తినే, ప్రతి వాళ్ళలోనూ పరమాత్మ ఉన్నాడని చూసారా? అది రజోగుణంలో ఉన్న జ్ఞానం. ఇక్కడ ఏంటంటే జీవులు ఎలా ఉంటారు అనేది తెలుసుకోవడము రజోగుణంలో ఉన్న జ్ఞానంట.
అదే తమో గుణంలో ఉన్న జ్ఞానం ఏంటంటే వాళ్ళు దేనికి పట్టించుకోరు అన్నమాట. ఒక కార్యము ఇవి అవి ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. మానవుడు అలాంటి వాటన్నిటి మీద అసలు ఆసక్తే ఉండదుట వాడికి. అలాంటి వాళ్ళని తమో గుణంలో ఉన్న జ్ఞానము అని చెప్తారట. అయితే ఏది ఏమైనా సరే మనము సత్వగుణంలో ఉన్న జ్ఞానమే ఇంపార్టెంట్ అని. ఈ 3 గుణాల అసలు సారాంశం ఏంటంటే శరీరం కంటే కూడా ఆత్మ భిన్నమైందని. మనము శరీరం కాదు ఆత్మ అని తెలుసుకోవడం, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడమే సత్వగుణం. ఓకేనా? అది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? సౌండ్ వచ్చేసి అర్థమవుతుందా నేను చెప్తుంది? ఏమన్నా కొంచెం కాంప్లికేట్ చేస్తున్నానా? లేదు మాతాజీ, చెప్పండి. అర్థమైందా? అయితే ఏంటంటే సత్వగుణంలో ఉన్న జ్ఞానం అంటే ఏంటంటే నేను శరీరాన్ని కాదు ఆత్మ అని తెలుసుకుంటూ మిగతా అందరిలోనూ పరమాత్మ ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడం సత్వగుణం యొక్క జ్ఞానం. తర్వాత త్రిగుణాల్లో కర్మ, ఎలాంటి కర్మలు చేస్తారు, త్రిగుణాల్లో కర్తలు ఎలా ఉంటారు, త్రిగుణాల్లో వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, త్రిగుణాల్లో వాళ్ళ నిశ్చయం ఎలా ఉంటుంది, త్రిగుణాలలో సుఖము అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని 39వ శ్లోకం వరకు చెప్తున్నారన్నమాట. మీకు ఇప్పటి వరకు ఓకే అంటూ ఫర్దర్ కంటిన్యూ అవుదాం. అర్థం కాకపోతే ఆపండి, ఇప్పుడే చెప్తాను. ఓకే? సోళ్ళు వేస్తున్నారు పిల్లలు. అర్థమైందా మీకు? మాతాజీ ఎక్కడన్నా అర్థం కాకపోయినా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. జ్ఞానం ఇన్ రజోగుణము ఒకసారి చెప్పరా మాతాజీ? జ్ఞానము రజోగుణంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళ మానసిక కల్పనలతోటి ఉంటారన్నమాట. వాళ్ళ సొంత సిద్ధాంతాన్ని వాళ్ళు తెలుసుకొని పెట్టుకొని ఉంటారు. అది రజోగుణంలో ఉండే జ్ఞానం. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, ఇది 28 శ్లోకంలో ఉంది. ఇది చెప్తా ఉండండి మీరు చదువుతుంది. 20వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు ఈ జ్ఞానం గురించి ఉంది. అయితే 21వ శ్లోకంలో ఉంటుంది, ఏ జ్ఞానం ద్వారా భిన్న శరీరాలందు భిన్నట్లు మానవులు. అంటే ఈ శరీరంలో ఇప్పుడు ఉందనుకోండి, పలానా పద్మిని అంటే పద్మిని ఉన్నట్టే లెక్క అనమాట. పలానా ఒక కుక్క ఉందనుకోండి, ఆ కుక్కలో కుక్క ఉన్నది అని తెలుసు అనుకుంటారు. అది అది వాళ్ళ జ్ఞానం. ఒక నిమిషమే. సారీ మాతాజీ, ఇప్పుడు మీరు అడిగిన దానికి ఎట్లా అంటే, ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలాగా ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు ఉన్నారని అనుకుంటారు చూసారా? అది సత్వగుణంలో అయితే ఏ శరీరంలో వాళ్ళే ఉన్నారు అని అనుకునేది రజోగుణం. ఓకే మాతాజీ. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ, క్లియర్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే ఇప్పుడు కృష్ణ. నేను అంటే మనలో పరమాత్ముడు ఉన్నాడని అనుకోరు అనమాట వాళ్ళు. ఈ శరీరం వాళ్ళది కాబట్టి వాళ్ళే ఉన్నారు అని అనుకుంటారు. అది రజోగుణం ఉన్నవాళ్ళు. ఓకే మాతాజీ, అర్థమైందా? అర్థమైంది మాతాజీ, క్లియర్ అండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సరిపోదు. ఓకే, సో వీళ్ళు ఈ మూడు గుణాల్లో ఉన్న వాళ్ళు ఇలా అర్థం చేసుకుంటారు. మీకు ఇంకా తెలియాలి అంటే గనక 18.21 శ్లోకంలో చదవండి. ఎవరి దగ్గరైనా బుక్ ఉంటే చదవండి. హరే కృష్ణ మాతాజీ. పర్పట్ లో చదవండి. ఆ ట్రాన్స్లేషన్ చదివి పర్పట్ చదవండి మాతాజీ.
ఏ సరే. జ్ఞానము ద్వారా మానవుడు ప్రతి భిన్న శరీరములో భిన్నమైన జీవుడు ఉన్నట్లుగా చూచునో అట్టి జ్ఞానము రజోగుణముతో కూడినదిగా తెలుసుకోనుము. భాష్యము. ఉమ్, ఉమ్. భౌతిక దేహము జీవుడని, దేహము నశింపగానే చైతన్యము కూడా నశించునని భావించుట రజోగుణ జ్ఞానముగా చెప్పబడును. అట్టి జ్ఞానము ననుసరించి వివిధ రకముల చైతన్య వృద్ధి కారణముల చేతనే దేహములు ఒక దాని కంటేను ఒకటి భిన్నముగా కనిపించును. లేనిచో చైతన్యమును ప్రకటించు ప్రత్యేక ఆత్మ అనేది ఉండదు. అనగా అట్టి రజోగుణ జ్ఞానములో దేహమే ఆత్మ గాని దేహమునకు అతీతముగా మరొక ఆత్మ ఉండదు. అట్టి జ్ఞానము అనుసరించి చైతన్యము అనేది తాత్కాలికము, ప్రత్యేక జీవాత్మలు ఉండవు. కానీ జ్ఞాన సంపూర్ణమైన బ్రహ్మన్ మాత్రమే వ్యాప్తిగా ఉండునని మరియు ఈ దేహము తాత్కాలిక జ్ఞానపు వ్యక్తీకరణయైనని భావించుట లేక దేహమునకు అతీతముగా మరొక ఆత్మ గాని పరమాత్మ గాని లేదనే ఈ భావనలన్నీ రజోగుణముకు ఫలితముగా జనించునని భావింపబడును. హరే కృష్ణ. ఓకే. ఆ, ఆ, ఓకేనా మాతాజీ? ఇప్పుడు ఏంటంటే వాళ్ళలో ఒక పరమాత్మ ఉన్నాడని కానీ వాళ్ళ దేహము ఆత్మ అనేది ఉంటుందని కానీ అవి వాళ్ళు అర్థం చేసుకోరు అనమాట. దాన్ని రజోగుణంలో ఉన్నదానిగా చెప్తారు. తర్వాత ఇప్పుడు మనము ఈ మూడు గుణాల్లో ఉన్న వాటన్నిటి గురించి తెలుసుకుందాం. త్రిగుణాల్లో ఉన్న కర్మ అంటే సత్వగుణంలో ఉండే కర్మ ఏంటి, రజోగుణంలో ఉండే కర్మ ఏంటి, తమో గుణంలో ఉండే కర్మ ఏంటి? ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ త్యాగి చెప్పుకున్నాం ఇందులో, తర్వాత జ్ఞానం గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కర్మ గురించి చెప్పుకుంటున్నాం. ఈ కర్మ ఏంటంటే సత్వగుణంలో ఉండే కర్మ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు క్రమబద్ధంగా ఉంటుంది, ఒక నియమితమైన పద్ధతి ప్రకారం వాళ్ళు ఫాలో చేస్తారు అన్నమాట. వాళ్ళు చేసే పని మీద ఎలాంటి ఆసక్తి ఉండదు. ఇప్పుడు నేను పొద్దున్నే లేచాను, చాంటింగ్ చేస్తున్నాను, మంగళారతి చేస్తున్నాను, దాని వల్ల నాకు ఏమొస్తుంది అని ఉండదన్నమాట. మనం పొద్దున్నే లేవాలి, పొద్దున్నే చాంటింగ్ చేయాలి, మంగళారతి ఇవ్వాలి, చెయ్యాలి, ఆఫర్ చేయాలి భగవంతుడికి, ఇవన్నీ చేయాలి అనేది అనమాట. అవి చేస్తాం, దాని వల్ల నాకు ఏమొస్తుంది అనేది ఉండదన్నమాట. అయితే తర్వాత ఇంకొక లక్షణం ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఏదైనా ఒక వస్తువు పట్ల గాని ఒక దాని పట్ల గాని రాగము ద్వేషము ఉండదు, అంటే అటాచ్మెంట్ అన్నమాట. నాకు ఇష్టము అది లేకపోతే నేను ఇది ఉండలేను, అలాంటివన్నీ ఉండవు అనమాట. రాగద్వేషాలు ఉండవు, ఫలాపేక్ష రహితంగా ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఒక పని చేశారనుకోండి, ఆ పని మూలంగా నాకు ఏం లాభం వస్తుంది అనేది వాళ్ళు ఆలోచించరు అనమాట. ఇది సత్వగుణంలో ఉన్న వాళ్ళు చేసే కర్మలు, వాళ్ళకి అలా ఉంటూ ఉంటాయి. ఓకే, సరే. రజోగుణంలో ఉన్న వాళ్ళు చాలా ప్రయాస పడుతూ ఉంటారన్నమాట, చాలా ఎక్కువ హార్డ్ వర్క్ అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి కావలసిన కోరికలు తీరాలి కాబట్టి, ఆ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ప్రతిసారి ఇంకా ఒకవేళ ఫైల్ అయింది అనుకోండి ఇంకా చేస్తారు, ఒకవేళ కోరిక తీరింది అనుకోండి, ఈ కోరిక తీరింది కదా ఇంతకంటే పెద్ద కోరిక కావాలి అని చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఆ కోరికలు తీరుతూ ఉన్నప్పుడు వాళ్ళలో అహంకార భావం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది రజోగుణంలో ఉన్న వాళ్ళ కర్మలు. తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారటంటే వాళ్ళు భ్రాంతిలో ఉంటారు, ఏంటంటే మోహంగా ఉండి ఉంటారు. శాస్త్రాల్లో ఏం చెప్పారో వాటిని అస్సలు ఫాలో అవ్వరు అనమాట వాళ్ళు. ఇప్పుడు నేను ఏదన్నా పని చేస్తే అది ఎలాంటి ఫలితం వస్తుంది అని కూడా లేదన్నమాట. అంటే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అని కూడా ఆలోచించరు, మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని కూడా ఆలోచించరు అనమాట, చేసేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు చేసే పనులు ఏంటంటే వాళ్ళకే కాకుండా ఇతరులకి కూడా చెడు చేసేటట్టుగా, ఇంకా కష్టం కలిగించేటట్టుగా ఉంటూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు చేసే పనులు ఏంటంటే యమభటులు వస్తారు, వాళ్ళు ఆ బంధనాలకి దారి తీస్తాయట. సో ఇవి మూడు గుణాల్లో ఉన్న వాళ్ళు చేసే కర్మలు అలా ఉంటాయట. ఓకేనా? హరిబోల్. ఎస్ అయితే ఎస్ చెప్పండి, నో అయితే నో చెప్పండి. ఎస్ మాతాజీ. మాతాజీ. మూడు గుణాల్లో ఉన్న వాళ్ళు కర్మ అలా చేస్తారు. కర్త ఎట్లా ఉంటాడట? సత్వగుణంలో ఉన్న కర్త ఏంటంటే
ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ సంపర్కంలో ఉండడు. అంటే వాటికి అతీతంగా ఉంటారన్నమాట. ఇంకొక విషయం చెప్పాలంటే వాళ్ళు ముక్త జీవులు అని చెప్పొచ్చు. అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అహంకారం అనేది ఉండదు. వాళ్ళు ఏది చేస్తారో, ఏది చేయాలనుకుంటారో వాళ్ళు దాని మీద నిశ్చయంగా ఉంటారు. వాళ్ళ లక్ష్యం ఏముంటుంది? భగవంతుని ధామానికి వెళ్ళాలి అని ఉంటుంది. దాని మీదే నిశ్చయంతో ఉండి వాళ్ళు సేవ చేస్తారు తప్పొచ్చి భగవంతుడి సేవ తప్ప వేరే ఉండదన్నమాట వాళ్ళకి. అలాంటి దాని మీద ఉండి ఉంటారు. అలాంటి వాళ్ళు సత్వగుణంలో ఉన్న కర్త అంటే చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటివి చేస్తారు. రజోగుణంలో వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే పని మీద కంటే కూడా వచ్చే ఫలితం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందన్నమాట. రాగం అంటే దాని మీద ఆప్యాయత కానీ ఆకర్షణ కానీ ఎక్కువ ఉండి అది నాకు కావాలి కావాలి అందుకనే నేను ఈ కర్మ చేస్తున్నాను అనే పద్ధతిలో ఉంటాడట కర్త. ఆ కర్మ ఫలాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు లోభిగా ఉంటారన్నమాట. ఇందాక మనం వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ముక్త జీవులు. వీళ్ళు లోభి. నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఉంటూ ఉంటారు రజోగుణంలో వాళ్ళు. ఇంకా తమో గుణంలో ఉన్న కర్తలు ఎట్లా ఉంటారటంటే వాళ్ళు ఎప్పుడూ శాస్త్రాల్లో ఏవి చెప్తారో వాటికి ఎగైనెస్ట్ గా చేస్తారు. లేకపోతే వాళ్ళ సొంతవి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. భౌతికమైన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తితోటి ఉంటారు. మొండి వాళ్ళగా ఉంటారన్నమాట. అది చెయ్యొద్దు అంటే ఎందుకు చెయ్యొద్దు, అది చేసి తీరుతాను అలా ఉంటారట. అలాగే వంచకుడు, మిగతా వాళ్ళని అందరినీ మోసం చేస్తూ ఉంటారట. ఇది తమో గుణంలో ఉన్న కర్తలు అంటే చేసేవాళ్ళు. ఇందాక కర్మ గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు కర్త గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇంకా ఏంటంటే దీనిలో ఈ కర్తకి ఏంటిట, రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏదైనా పని చేసినప్పుడు దాని మీద జయం వస్తుందా అపజయం వస్తుందా వాటి గురించి ఆలోచించరు. అలాగే సుఖాలు దుఃఖాలు ద్వంద్వాలు అనేవే ఉండవు. ముక్త జీవులు ఎలా ఉంటారు? అయితే ఇక్కడ రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే 24 గంటలు పక్క వాళ్ళని చూసి అసూయ పడుతూ ఉంటారట ఆ కర్త వాడు. ఇంకా వాడు శుచిగా ఉండడన్నమాట. అశుచిగా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత సుఖ దుఃఖాలకి చెలించిపోతూ ఉంటాడు. ఇప్పుడు కొంచెం సుఖం వచ్చిందనుకో ఆనందపడిపోతూ ఉంటాడు, దుఃఖం వచ్చిందనుకో బాధపడిపోతూ ఉంటాడు. సో ఈ సుఖ దుఃఖాలకి ద్వంద్వాలకి వాటికి చెలించిపోతూ ఉంటారట. అయితే ఇంకా తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే 24 గంటలు ఇంకొకళ్ళని అవమానించడంలోనూ చాలా ఆరితేరిన వాడై ఉంటాడట. ఇంకా ఏంటి సోమరిపోతులాగా ఉంటాడట. ఎప్పుడు విషాదంగా ఉంటాడు. వాళ్ళందరికీ ఉంది నాకు లేదనో, లేకపోతే ఇట్లాగా ఏది కాలేదనో అలా ఉంటూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. మూఢుడిగా ఉంటూ ఉంటాడు, మొండివాడిగా ఉంటాడు, వంచకుడుగా ఉంటూ ఉంటారు ఎవరు తమో గుణంలో ఉన్నవాళ్ళు. సో తమో గుణంలో ఉన్న కర్త యొక్క లక్షణాలు ఇట్లా ఉంటాయట. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకా ఏం చెప్తున్నారు కృష్ణ? ఇవన్నీ ఎవరు? అర్జునుడికి చెప్తున్నారు అనమాట కృష్ణుడు. సో ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది, వాళ్ళ అవగాహన దేని గురించి అన్న ఇప్పుడు చెప్తాం అనుకోండి, దాన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాము అనేది ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. సత్వగుణంలో ఉన్న వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు, దేనికి భయపడాలి దేనికి భయపడకూడదు, ఎలాంటివి మాకు బంధాలు కలిగిస్తాయి, ఎలాంటివి నాకు బంధాల నుంచి దూరం చేస్తాయి. అలాగా ఇంకా ఏంటంటే ఈ వేటి నుంచి ఏ పనులు చేస్తే నేను ముక్తి పొందుతాను. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే భగవంతుని ధామం. వాళ్ళ లక్ష్యం పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అది ఏది పని చేస్తే ఏది అవుతుంది అని వాళ్ళు తెలుసుకొని దాని మీద పర్ఫెక్ట్ గా ఉంటారట. రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారటంటే ధర్మము అధర్మము వాళ్ళ గురించి అవసరం లేదనమాట. తెలుసుకోనవలసిన అవసరం కూడా లేదు వాళ్ళకి. అలాగే ఏ పని చెయ్యాలి ఏ పని చెయ్యకూడదు అని కూడా ఆలోచించుకోరట రజోగుణంలో ఉన్నవాళ్ళు. ఏదైనా సరే ఇప్పుడు నా కోరిక నాకు కావాల్సింది నాకు కావాలి అంటే అది అధర్మబద్ధంగా వస్తుందా అన్నా సరే చేసేస్తారట వాళ్ళు రజోగుణంలో ఉన్నవాళ్ళు. ఇంకా తమో గుణంలో వాళ్ళు ఉన్న వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు అజ్ఞానంలో ఉంటారట, ఎప్పుడు ఇల్యూజన్ లో బతుకుతూ ఉంటారట. దాని మూలంగా ఏంటంటే వాళ్ళకి ధర్మాన్ని తెలియదు అధర్మం తెలియదు ఏమీ తెలియదు అనమాట. ఏది పడితే అది చేస్తూ ఉంటారు. ఇంకా ప్రత్యేకంగా ఏంటంటే సత్యానికి వ్యతిరేకంగా ఉంటూ వాళ్ళు తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. అందుకని ఇందాక చెప్పాం కదా వాళ్ళు మోసపూరితంగా చేస్తూ ఉంటారు అని చెప్పేసి అలా ఉంటారట. ఈ 3 గుణాల్లో ఉన్న వాళ్ళ బుద్ధులు ఇలా ఉంటాయట. తర్వాత 3 గుణాల్లో ఉన్న వాళ్ళు ఎలా నిశ్చయత్వంతో ఉంటారు అని, వాళ్ళు యోగాభ్యాసం ద్వారా వాళ్ళు నిశ్చయమైన మనస్సుని కలిగి వాళ్ళు చేసే కర్మల్ని కొనసాగిస్తూ ఉంటారట. వాళ్ళు ఇంద్రియాలని ప్రాణము మనస్సు అన్నిటినీ
వాళ్ళు చేసే పనుల మీద నియమిస్తారనమాట. అంటే వాళ్ళ ఇంద్రియాలని వాటి మీద ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు మన ఇంద్రియాలన్నిటినీ భగవంతుని సేవ చేస్తున్నాం అనుకోండి, ఆయనకి ఉపయోగించడం అన్నమాట. అది వాళ్ళ నిశ్చయం నిశ్చయం అట్లా ఉంటుంది. అదే రజోగుణంలో ఉన్న వాళ్ళది ఏంటంటే ధర్మం అవన్నీ ఏమి ఉండవు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, నా ఇంద్రియ తృప్తి మాత్రమే జరగాలి, నా ఏదన్నా చేస్తున్నానంటే అందులో నాకు ఏం లాభం వస్తుంది అని ఉంటారట. అలాంటి వాళ్ళు ఏంటంటే మంచి సాంగత్యంలో కూడా ఉండరు అని చెప్తున్నారు. వాళ్ళ నిశ్చయం అట్లా ఉంటుందట. ఇంకా తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ భయపడుతూ ఉంటారు, శోకంతో ఉంటారు, విషాదంతో ఉంటారు, భ్రాంతిలో ఉంటారు అన్నమాట. వీళ్ళు వీటిని అధిగమించి రాలేరు. సరేనా? ఆ స్వప్నావస్థలో ఉంటూ ఉంటారన్నమాట, ఇల్యూజన్ లో ఉంటూ ఉంటారట వాళ్ళందరూ. సో కాబట్టి ఏంటంటే ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళట ఆ అంటే ఇప్పుడు మనం తమో గుణంలో ఉన్న వాళ్ళు ఈ స్వప్నావస్థలో ఉన్నారు అని అన్నాం కదా. అయితే సత్వగుణంలో ఉన్న వాళ్ళకి వస్తాయా కళలు, రావా? హరిబోల్ వస్తాయి వాళ్ళకు కూడా మాతాజీ. స్వప్నాలు వస్తాయి కదా. వస్తాయి మాతాజీ. వస్తాయి మాతాజీ. అలా అయితే వస్తాయేమో. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రభుపాద ఏం చెప్తున్నారంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు కూడా కళలు కంటారని, కానీ ఇక్కడ స్వప్నంలో ఉంటారు అంటేను అజ్ఞానంలో ఉంటారట వాళ్ళు. నిద్రావస్థలు, అజ్ఞానంలో ఎప్పుడు ఉంటాము మనం? నిద్రపోతూ ఉన్నప్పుడే ఉంటాం, భ్రాంతికి గురై ఉన్నప్పుడే మనం ఉంటాము. అందుకని ఇక్కడ స్వప్నావస్థలో ఉంటారంటే ఎప్పుడు నిద్రావస్థలో ఉంటారు, బుద్ధిమంతులుగా ఉండరు, బుద్ధిహీనులుగా ఉంటూ ఉంటారు అని చెప్పడం అన్నమాట. కాబట్టి ఏంటంటే సత్వగుణము అన్ని గుణాలన్నింటిలోకి అదే మంచిది అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఈ త్రిగుణాలలో ఉన్న వాళ్ళ సుఖం ఎలాంటి సుఖం ఉంటుందట అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏంటంటే బద్ధ జీవిత సుఖం నుండి కొన్ని మార్లు ఏం చేస్తారా, దుఃఖాల అంతాన్ని కాంచుట జరుగుతుంది. అంటే ఆ దుఃఖాలని విడిపెట్టేసేసి వాళ్ళు ఉంటారు అని. అంటే బద్ధ జీవితాన్ని వదిలిపెట్టేసి వస్తారు అంటే వాళ్ళు ముక్త జీవులుగా అయిపోతూ ఉంటారని. ఎలా ఉంటుందట వాళ్ళ పరిస్థితి ఫస్ట్ ముందు విషప్రాయంగా ఉంటుందట. ఏదైనా సరే సుఖం అనేది విషప్రాయంగా ఉండి లాస్ట్ లో అమృతం లాగా ఉంటుందట. ఇప్పుడు చూడండి, మనం పిల్లలు చదువుకుంటుంటే కూడా మీరు ఏం చెప్తారు మీ పిల్లలకి? ఫస్ట్ ఎలాంటివి చదవమని చెప్తారు చెప్పండి? ముఖ్యమైనవి ఇంపార్టెంట్ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఫస్ట్ మంచివి చదవమని చెప్తాం. కష్టమైనవి ముందు తెలుసుకోమని చెప్తాం. ఎందుకంటే కష్టమైనవి ముందు నేర్చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉన్నవి ఎలాగో అర్థమైపోతుంది, దానికి కొంచెం సమయమే వెచ్చించాలి. ఈ కష్టమైనవి ఎంత సమయం పడుతుందో తెలియదు అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈజీ ముందు చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. కానీ అలా కాదు. నిజంగా చదువులో అయినా సరే, జీవితంలో అయినా సరే ఏంటంటే ఫస్ట్ కష్టమైన వాటిని మనం తీసుకోవాలన్నమాట. ఆ కష్టమైనవి ఏంటిట, అవి చేస్తున్నప్పుడు మనకి అవి విషప్రాయంగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, చాంటింగ్ చేయమంటాం అనుకోండి, చాంటింగ్ చేయమనేటప్పటికి అలవాట్లేదు కదా, మనకి కష్టం అనిపిస్తుంది. ఎంత కష్టం అనిపిస్తుంది అంటే మాల పట్టుకోగానే నిద్రపోతాం. మీరందరు చేస్తారు అట్లాగా? స్టార్టింగ్ లో ముందు వచ్చిందండి, ఇప్పుడు రావట్లేదు. పట్టుకోగానే రాదు మాతాజీ, స్టార్టింగ్ లో తర్వాత బాగా మధ్యలో చేసేవాళ్ళం అట్లా. కదా. అప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది, అసలు ఎందుకు ఈ మంత్రం చేయాలి, చాంటింగ్ చేయాలి, ఈ మాలలు ఏంటిరా అనిపిస్తుంది. అప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, ఎంత కష్టం అనిపిస్తుంది అంటే దీనికంటే ఈజియెస్ట్ వే ఏదన్నా ఉందా అనిపిస్తుంది. అవునా? అట్లాగా స్టార్ట్ అయ్యి అది కొంచెం అలవాటు అయిపోయింది అనుకోండి, ఆ మాలలు చేయకపోతే బతకలేం మనం. ఏదో వదిలిపెట్టేసాం, ముందు ఆ మాల చేసుకొని వస్తానుండు అని చెప్పి మాల చేసుకొని వస్తాం. చేస్తారా అలాగా? ఎస్ మాతాజీ. ఇప్పుడు అట్లా చేస్తాం, అలాగే నిద్ర ఫస్ట్ వస్తే మార్నింగ్ వదిలేస్తాం, మాల తర్వాత చేస్తాం. ఇప్పుడు నిదానంగా మొత్తం చేస్తాం. చేస్తాం, పర్వాలేదు, నిద్ర వస్తే పర్వాలేదు, కానీ అసలు ఇది ఎందుకులా చేస్తున్నాం అని చెప్పి బాధపడడం అన్నమాట. అలా కాకుండా మనం చేయడం. సో అట్లాగా సత్వగుణంలో ఉన్న వాళ్ళ సుఖం ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఏదన్నా చేస్తున్నప్పుడు విషప్రాయంగా అనిపించిన తర్వాత చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకి భాగవతం చదవమంటాం, భగవద్గీత శ్లోకాలు చదవమంటాం అనుకోండి, అసలు మనకి ముందు అసలు దాని గురించి తెలియదు కాబట్టి బుక్ తెలియగానే అబ్బా ఇది నేను చదవాలా బాబు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఒక్క వర్డ్ కూడా చెప్పడానికి రావట్లేదు అనిపిస్తుంది. తర్వాత 3-4 సార్లు చదివి ఎవరన్నా మనం ఆ సత్సంగంలో ఉంటూ ఇలా నేర్చుకొని చేస్తాం అనుకోండి, అప్పుడు మాతాజీ నేనే చదువుతాను. ఇప్పుడు చూడండి, మన వాళ్ళు మాతాజీ ఎవరన్నా చదువుతారా అంటే వెంటనే బుక్ తీసేసి చదివేస్తారు లేదా? అలాగా ఆ అవును సుఖం మాతాజీ. అలాగా ఉంటుందట. సో అలాగా సత్వగుణంలో ఉన్న వాళ్ళ సుఖం అలా ఉంటే రజోగుణంలో ఉన్న వాళ్ళ సుఖం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట.
వాళ్ళకి ఆదిలోనూ అమృతంలాగా ఉంటుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి విషంలాగా ఉంటుంది అనమాట. ఎలా అయితే పిల్లలకి చెప్పామా, చిన్న చిన్న ఈజీ చాప్టర్స్. ఎప్పుడైనా సరే మీరు చెప్పండి, ఇది కూడా మీ అందరికి పనికొస్తుంది. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి, పిల్లలు కాకుండా పెద్దవాళ్ళే ఉన్నారు అందరూ. మీ పిల్లలకి చెప్పేటప్పుడు ఏదైనా బుక్ తీసుకొని వచ్చేస్తే, హాలిడేస్ లో ఇప్పుడు చదివిపిస్తుంటా, ఏదైతే పని కష్టంగా ఉంటుందో అది ఫస్ట్ చేయమనండి. అది చేస్తే అది సాధించినప్పుడు ఉన్న ఆనందం అంటే కిక్ అంటారు చూసారా, అది ఏంటంటే చిన్నవి, ఏ ఈజీ ఈజీ ఇలా చిటికలో చేసేస్తాం అన్నట్టుగా ఉంటుంది. వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. సో ఇట్లా రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ లో అన్ని చిన్నవన్నీ చేసేస్తారు, అమృత తుల్యంగా ఉంటుంది. తర్వాత కష్టమైనవి చేసేటప్పటికి వాళ్ళకి ప్రాణకంటకంగా ఉంటుందిట, అది విషంలాగా ఉంటుందిట. అది రజోగుణంలో ఉన్న వాళ్ళ సుఖం అలా ఉంటుందిట. తమో గుణంలో ఉన్న వాళ్ళు అసలు దేని గురించి బాధపడరు. ఆది నుండి అంతం వరకు వాళ్ళు మోహంతోటే ఉండి ఉంటారన్నమాట. నిద్ర, సోమరిపోతు, మోహం వీటిల్లో అవన్నీ ఉద్భవిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఫస్ట్ అమృతమా సుఖమా ఏం లేదు, అన్ని వాళ్ళకి సుఖాలే, అన్ని వాళ్ళకి కష్టాలే అన్నమాట. అలా ఉంటారు. అయితే ఇవన్నీ ఏంటంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న త్రిగుణాల ద్వారా ఏంటంటే మనం ఇలా అనుభవిస్తూ మనం ఏ గుణంలో ఉంటామో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నాం మనము, మీకు ఎవరికైనా అనిపించిందా? మరి మనలో ఉన్న గుణాల్లో తెలుసుకుంటాను. సత్వ, తెలుసుకొని రజో, మార్పు చెందాలి. మార్పు చెంది ఫ్రీ ఫ్రమ్ మనం బాండేజ్. భక్తిలోకి వెళ్ళాలి భక్తిలోకి మాతాజీ, వెళ్ళాలి, భగవంతుని భక్తిలోకి వెళ్ళాలి. తెలుసుకోవాలి. సత్వగుణం నుండి పొందాలి, శుద్ధ సత్వగుణం ప్రయాణించాలి. సూపర్. సో ఏంటంటే ఈ రజోగుణం తమో గుణంలో ఉంటే ఏంటంటే అధోలోకాలకి అంటే కింద ఉన్న భూలోకానికి కింద ఉన్న లోకాలకు వెళ్తాం. సత్వగుణంలో ఉంటే గనక మనం ఏం చేస్తాం అంటే ఊర్ధ్వ లోకాలు, అంటే భూమి పైన 7 ఉన్నాయి కదా, భువర్ సువర్ లోకాలు తెలుసు కదా మీకు. ఆ లోకాల్లో వెళ్తా అంట. సత్యలోకంలో ఏ లోకం కన్నా వెళ్ళడానికి మనం ట్రై చేస్తాం. అదే తమో గుణంలోను రజో గుణంలోను ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, కింద లోకాలు ఉన్నాయి కదా, పాతాళలోకం. ఏం లోకాలు ఉన్నాయి కింద, పాతాళలోకం. ఆ లోకాల్లోకి కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. సో అలాగా వెళ్తూ ఉంటాంట. కాబట్టి ఏంటంటే మనం భూలోకంలో ఉన్న మనము ఏం చేస్తూ ఉంటే దాన్ని బట్టి మనం అటువైపు వెళ్తాము అని చెప్తున్నారు. సో కాబట్టి ఏంటంటే మనం ఏ గుణంలో ఉండాలి, ఏ గుణంలో ఉండాలి, సత్వగుణంలో ఉండాలి. గుణంలో ఉండాలి. సత్వగుణంలో ఉండాలన్నమాట. సత్వగుణంలో ఉంటూ మనం ఇప్పుడు చేసే ఇవన్నీ బుద్ధిలో కానీ, జ్ఞానంలో కానీ, సుఖంలో కానీ, మనం తీసుకునే నిశ్చయం ఉంటుంది చూసారా, దానిలో కానీ, మనం చేసే కర్మ కానీ, సరేనా, మనం తీసుకోబడే జ్ఞానం కానీ, వాటన్నిటిలోనూ మనం సత్వగుణంలో ఉన్నాం అనుకోండి, అవి మానవుడికి చాలా ఉపయోగపడతాయట. ఆ ఉపయోగపడి ఏమవుతాయటంటే మనం ఉన్నత స్థానమైన కృష్ణుని గురించి ఆయన లోకానికి వెళ్ళడానికి దారితీస్తుంది. ఇప్పుడు రజోగుణంలో ఉంటే మనం కృష్ణ లోకానికి ఎలా వెళ్తాం మాతాజీ అని మనకు డౌట్ వస్తుంది. అయితే వాటి గురించి నెక్స్ట్ శ్లోకాల్లో చెప్తున్నారు అన్నమాట కృష్ణ. ఓకేనా? 11:07 అయింది, మనము రేపు చెప్పుకుందామా? ఎస్ మాతాజీ. రేపు చెప్పుకుందామా? ఓకే మాతాజీ. సో ఇవి ఏ ఈ రోజు గుణాల్లో ఇక్కడికి ఉంటే చాలు మాతాజీ, ఆ ఈ రోజు ఇక్కడికి చాలు మాతాజీ. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ చాలు కదా. మళ్ళీ తర్వాత మనం అక్కడి నుంచి బ్రహ్మభూత స్థితికి వెళ్తాము, శుద్ధ సత్వ గుణానికి ఎలా వెళ్తాము, అది వెళ్ళాలంటే ఏం చేయాలి, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ గుణాల ద్వారా ఇప్పుడు మనం సత్వగుణానికి మనం డిసైడ్ అయిపోయాం, సత్వగుణంలో ఉండాలి, మనం ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి కర్మ చేయాలి, మనం ఎలా ఉండాలి, సరే, అలా చేసే మూలంగా ఎలాంటి సుఖాన్ని పొందుతాము అవన్నీ తెలుసుకున్నాం కదా. సో కాబట్టి మనం డిసైడ్ అయిపోయాం ఏంటి, రజోగుణంలో ఉండదు, తమో గుణంలో ఉండదు, సత్వగుణానికి రావాలని, సరేనా. సో సత్వగుణంలో ఉంటూ ఏం చేయాలి, ఏం చేస్తే శుద్ధ సత్వగుణానికి బ్రహ్మభూత స్థితికి వెళ్తాము, అక్కడి నుంచి శుద్ధ సత్వగుణికి వెళ్తాము, అది భక్తి ద్వారానే సాధ్యం అవుతుంది కదా. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం రేపు చెప్తాం, సరేనా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఎక్కడైనా సరే? మాతాజీ నాకు ఒక చిన్న డౌట్ ఉండే మాతాజీ, మార్నింగ్ నేను అడుగుదాం అనుకున్నాను, అడగలేదు. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే భగవంతుడికి మనకి